హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజీ టెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మీ ముందు కనిపిస్తున్నది మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసినటువంటి శాంసంగ్ గ్యాలక్సీ A9 ప్లస్ ట్యాబ్. ఈ శాంసంగ్ గ్యాలక్సీ A9 ప్లస్ ట్యాబ్ని మనం ఇప్పుడు మినీ ల్యాప్టాప్కి అయితే చేంజ్ చేసుకోబోతున్నాం. మరి ల్యాప్టాప్ అంటే మనకు కీబోర్డ్ కావాలి, మౌస్ కావాలి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో దాని పర్పస్లోనే ఒక వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే తీసుకున్నాను. అదేంటి, ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ని ఈ ట్యాబ్కి మనం అటాచ్ చేయొచ్చా, ఈ ట్యాబ్ తోటి యూజ్ చేయొచ్చా, మీకు డౌట్ రావచ్చు. సో ఈరోజు మనం ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ని ఈ పర్టికులర్ ట్యాబ్, ఏ ట్యాబ్ అయినా తీసుకోవచ్చు. అది ఐప్యాడ్ కావచ్చు ఆర్ ఎనీ ఆండ్రాయిడ్ ట్యాబ్ కావచ్చు. వీటిని మనం ఒక మినీ ల్యాప్టాప్కి అయితే ఇప్పుడు మనం చేంజ్ చేయబోతున్నాం. సో మినీ ల్యాప్టాప్కి ఎలా చేంజ్ చేద్దో ఇదంతా కూడా డీటెయిల్గా మీకు చెప్తాను, లిసన్. సో దీనికి మనకు కావాల్సినటువంటి మేజర్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇది ఆల్రెడీ టైప్ సి పోర్ట్ ఉంటుంది మనకు, ఛార్జింగ్ పోర్టు. సో దానికి మనకు ఇలాంటి డాంగిల్ ఒకటి కావాలి. అంటే టైప్ సి నుండి మనకు యూఎస్బి సపోర్ట్ చేసేటటువంటి ఒక డాంగిల్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఇది నోటీస్ చేయొచ్చు. సో దీన్ని నేను ఆల్రెడీ గూగుల్ పిక్సెల్ ఫోన్ కొన్నప్పుడు నాకు ఈ డాంగిల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు, గూగుల్ మొబైల్ వాళ్ళు. సో ఈ డాంగిల్ని అయితే నేను ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను. ఇది మనకు ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది ఆఫ్టర్ మార్కెట్ కూడా దొరికితే మనకు అవుట్ సైడ్ తీసుకోండి. సో ఇది కావాలి. నెక్స్ట్ దీన్ని అన్బాక్స్ మనం చేసినట్లయితే యాజ్ యూ కెన్ సీ ఒక కీబోర్డ్ అండ్ మౌస్. ఈ జిబియన్ అని చెప్పేసి ఒక నార్మల్ కంపెనీది. ఇది నార్మల్ కంపెనీ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే తీసుకున్నాను. ఈ సెట్ వచ్చేసి ఒక 700 అయితే నాకు 700కి ఇచ్చారు. జిబియన్ కంపెనీ, బ్రాండ్ నేమ్ చూడొచ్చు, జిబియన్. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్. దిస్ ఈజ్ కీబోర్డ్. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, ఎందుకంటే ఈ బ్రాండెడ్ కావు కాబట్టి లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ వీటికి వచ్చేసి మేజర్గా మనం సెల్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను దీనికి సెల్ అయితే ఇన్సర్ట్ చేశాను. దీనికి ఒక బిగ్ సెల్లే. నెక్స్ట్ వచ్చేసి మౌస్కి. ఈ మౌస్కి మనం 2 సెల్స్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. 2 సెల్స్. సో ఓపెన్ చేసినట్లయితే రిమోట్ సెల్స్ ఉంటాయి కదా, ఆ రిమోట్ సెల్స్ని అయితే ఇక్కడ మనం ఈ మౌస్లో వేయాల్సి ఉంటుంది, 2 సెల్స్. సో వేసిన తర్వాత ఇక్కడ మనకు ఎవ్రీ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్కి వాళ్ళు మేజర్గా ఇచ్చేది ఏంటంటే ఈ యూఎస్బి డాంగిల్ కూడా ఇస్తారు వీళ్ళు. దీన్ని మనం పుల్అవుట్ చేసినాం. ఈ పుల్అవుట్ చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తాం మనం, ఇట్స్ వెరీ సింపుల్. ఇక్కడ చూసుకోవాలి, మనం ప్రాపర్గా చూడాలి. దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసేసిన. ఈ అటాచ్ చేసిన తర్వాత ఈ డాంగిల్ని తీసుకెళ్ళి మనం మన ట్యాబ్కి ఛార్జింగ్ పోర్ట్ దగ్గర అయితే పెట్టాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. మనకు నోటిఫికేషన్ సౌండ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ కీబోర్డు అండ్ ఈ మౌస్ ఈ రెండు వర్క్ అయితే లేదా అనేది ఇప్పుడు ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. రైట్, వావ్, ఇట్స్ వర్కింగ్. మీరు చూడొచ్చు, మనం ఏ ఫంక్షన్ అయినా కూడా హ్యాపీగా చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ కీబోర్డ్ అండ్ మౌస్ని రెండింటిని కూడా యూజ్ చేద్దాం. సో మౌస్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇలా మనం ఆపరేట్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా కూడా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి ల్యాగ్ అయితే లేదు. మౌస్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కీబోర్డ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. కీనోట్స్ ఓపెన్ చేస్తున్నా. ఈ కీనోట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ నోట్ ఒకటి తీసుకుంటున్నా. ఈ న్యూ నోట్లో మనం ఏదైనా రాద్దాం ఇప్పుడు. రైట్, సో మీ ముందు కొట్టేస్తున్నా, టైప్ చేస్తున్నా. ఇట్ ఈస్ వర్కింగ్, నైస్. Whatever I type, it is coming on the screen, you can see. So it is a wireless keyboard. సో మేము ముందు టైప్ చేస్తున్నా.
అండ్ దిస్ ఈజ్ మౌస్. ఈ మౌస్ కూడా ఫంక్షన్ అవుతుంది. రైట్. సో ఈ విధంగా మనం ఏ ట్యాబ్నైనా కూడా మరి ఏ ఐప్యాడ్నైనా కూడా మనం మినీ ల్యాప్టాప్గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన వర్క్ అంతా కూడా ఈజీ అయిపోతుంది. మనకు మల్టీమీడియా చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ట్యాబ్ని అయితే మనం మోయాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా ఏదైనా ఒక డెస్క్ మీద పెట్టేసుకొని మనం మన వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీకేమన్నా టెక్ ఇన్ఫో కావాలనుకున్నా కూడా కామెంట్ చేయొచ్చు. అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.